దోసకాయ పులుసు కూర చేసుకుందామండి. ఇగో 1 కేజీ దోసకాయలు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఇది తోలు తీసుకొని చిక్కు పైన ముక్కలు కట్ చేసాను, చూపిస్తాను మీకు వీడియో. దోసకాయ పులుసు కూర చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇంక లేట్ చేయకుండా. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇగో దోసకాయ ముక్కలండి, కట్ చేసి పెట్టుకున్నా. నేనైతే తిరగమాత వేయను. ఇంకా తెప్పలో ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుందామండి. కారం తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మరింత వేయట్లేదు, నేను 1 కేజీ చేసా కదా అందుకని. ఒకసారి పైకి కిందకి ఎగరేద్దాము. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది ఇచ్చి స్టవ్ మీద పెట్టేసానండి. దీని మీద మూత పెట్టుకొని సిమ్లో మగ్గనిచ్చుకుందాం. సిమ్లో పెట్టానన్నా కదా, మాడకుండా బాగా మగ్గనిచ్చుకోవాలండి. చూసారా ఎలా మగ్గిందా కర్రీ? కమ్మని దోసకాయ పులుసు చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ సైజు అంత కూడా లేదండి, చిన్నదిగో కొంచెం చింతపండు నానేసుకున్నాను పులుసు కోసం. అయ్యి కొంచెం కరివేపాకు వేద్దామండి. బాగా మూత పెట్టి మగల్లా మగ్గనిచ్చుకున్నాం బాగా. ఇదిగండి కర్రీ మగ్గింది కదా, కొంచెం నిమ్మకాయ నీళ్ళు, అదేనండి చింతపండు వాటరు చాలు. మనం దానికి తగ్గట్టు వాటర్ పోసుకుందాం. చాలండి. ఆల్రెడీ దోసకాయ ఊటనై మగ్గిపోతుంది ఎమ్మటి ఫాస్ట్గా. ఇంకా మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం. ఇదిగోండి దోసకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. కమ్మని దోసకాయ పులుసు చాలా బాగుంటుంది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందామండి, ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ఈ కాసిన నీళ్ళు కూడా మనకి కూర ఆరిపోయే వరకే పీల్ చేస్తుంది. మనకి సూపర్ దోసకాయ పులుసు అండి. ఎంతమంది ఇష్టమో మీకు దోసకాయ పులుసు కామెంట్ చేయరా? ఏందో అండి ఎన్ని వీడియోలు పెట్టినా చూడట్లేదు, దేనికనో ఏంటో. ఒకవేళ నేను ఏమైనా మార్చాలేమో అదన్నా కామెంట్ చేసి చెప్పండి, కొంచెం చేస్తాను, ట్రై చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? రేపు మంచి వీడియోతో మీ ముందరికి వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. శుభ్రంగా స్టవ్ ఆపేసుకొని దింపేసుకోవటమే.